హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హోషేయ, నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకో, ఆమె నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. నువ్వు వెళ్ళి మళ్ళీ ఓళ్ళు తీసుకెళ్ళి, అమ్మా వచ్చేయమ్మా తల్లి అని డబ్బులు కట్టి తెచ్చుకో నీ భార్యను మళ్ళీ అంటే ఎట్లుంటుంది చెప్పండి? అసలు వేశ్యను పెళ్లి చేసుకోవటమే పెద్ద త్యాగం. మళ్ళీ వెళ్ళిపోయిన దాన్ని బతిమలాడి తెచ్చుకోవటం అంటే అసలు ఎక్కడన్నా సంభవమా అదే? నువ్వు అట్లా చేసిన రోజు నీకు అర్థమవుద్దయ్యా నా ప్రేమేంటో. నేను ప్రేమించిన వాళ్ళు నన్ను విడిచిపెట్టి పోయి అన్యుల్ని సహవాసం చేస్తున్నారు. వాళ్ళని రక్తమిచ్చి నేను కొన్నాను, రమ్మంటే కూడా ఇంక రావటం లేదు. నువ్వు ఈ సందేశాన్ని ఆ ప్రజలకు అప్పగించాలంటే నీ బ్రతుకులో ఇలాంటి బాధ నువ్వు అనుభవిస్తే నువ్వు చెప్పే ప్రసంగంలో సారం ఉంటుంది, భారం ఉంటుంది. హెస్కేలుతో చెప్పాడు, నువ్వు వెళ్ళేటప్పటికి నీ భార్య చచ్చిపోద్ది, ఏడవద్దు. భార్య చచ్చిపోతే ఏడవడా? ఏడిస్తే ఊడుకోండి. నేను ఏడిస్తేనండి బాధ బయటికి పోద్ది. ఏడవకపోతే ఏమో తెలుసా? బాధ భరించుకోవడం చాలా కష్టమైపోద్ది. ఏడుపు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఆ బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. పొట్టలో ఏడిసినా వినపడదుగా. ఆ పొట్టలో అన్ని రోజులు ఉండి 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 ఎప్పుడు బయటకు వస్తాడు ఏమనుకుంటుందో బిడ్డ మనకు తెలియదు ఆ భాష. బయటకు వచ్చినట్టే వచ్చేసా అప్పుడు ఏడవకపోతే ఏం చేస్తారు? లాగి ఒకటి కొడతారు. ఈ రోజుల్లో ఏడవటం లేదండి. పూర్వకాలం ఏడ్చేవాళ్ళు. అసలు ప్రార్థనా కోటాల్లో కూడా ఏడవటం లేదు. ఈ సహవాసంలో, శాలిగ్రామంలో, విజయరాపురంలో, వైకుంఠపురంలో ఉజ్జీవం రగులుకున్నప్పుడు ఎట్లా ఏడ్చేవాళ్ళంటే కళ్ళు ఎత్తుతలా వాచిపోయి ఎర్రగా అయిపోయి వాళ్ళు కింద కూర్చున్న గోనిపట్టలు వేస్తే గోనిపట్టలన్నీ తడిసేయండి, అంత ఏడ్చేవాడు. కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచిందంటే ఏంటో అనుకుంటున్నారు జనం. కానీ ఆ బాధ దేవుని ప్రేమను తలుచుకొని కృతజ్ఞతతో కూడిన కన్నీళ్ళు, మన ద్రోహాన్ని తలుచుకొని పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు వచ్చినప్పుడు నీ మనసులో వాన వెలిసిన తర్వాత ఎంత చక్కగా ఉంటుంది చూడండి వాతావరణం. నువ్వు అలా భారమంతా దేవుని సందులో కుమరించి కన్నీటితో ఏడ్చిన తర్వాత అసలు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఫ్రెష్గా ఉంటావో తెలుసా? ఈ రోజున అది కనపడటం లేదని అంత స్టైల్ ఎక్కువైపోయింది. టిష్యూ పెట్టుకుంటారు జేబులోనో. ఇంతకుముందు కనీసం జేబు గొడవలు పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు టిష్యూలు పెట్టుకునేది అనేది ముక్కి అని పెట్టుకుంటే ఇప్పుడు ఏం జబ్బు ఎక్కువైందంటే డిప్రెషన్ ఎక్కువైపోయింది. కారణం ఏంటంటే బాధ లోపటే ఉంది, బయటికి రావటం లేదు. లోపల కంప్రెస్ అయిపోతుంది నీ మనసు. నీ రక్తపోటు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఒక రకమా. ఈ రోజున మనుష్యుడు మానసిక ఆందోళన, మానసిక అస్థిరత, నిరుత్సాహం, సాడిస్టులు అయిపోతున్నాడు. బట్టలు వేసుకరా ఎందుకు? తలదూకోనన్నా ఎందుకంట? ఆలేసుకెళ్ళయ్యా ఎందుకు? పోనీ ఎందుకన్నా ఊడుకుంటాడా? ఇంకోటి బట్టలు వేసుకున్నాడు, వాడు ఎందుకు వేసుకున్నాడు? నువ్వు వేసుకోడంట, వాడిని వేసుకునేవాడంట. వీడు తిండంట, వాళ్ళు తినేవాడంట. ఈ జనాంగం ఎక్కువైపోయింది ఇవాళ. మీ ఇంట్లో ఉన్నారా అట్టేటోళ్ళు? ఉండే ఉంటారు. కారణం ఏంటి? నీ మనసులో ఉన్న కోపం కక్కేయి, నీ మనసులో ఉన్న ద్వేషం కక్కేయి, మనసులో ఉన్న అసూయ వదిలేయి. కయ్యను నీకు ఎందుకు నీ తమ్ముడి మీద కోపం? వెళ్ళి సమాధానపడు, లేకపోతే పాపం పొంచి ఉంటుంది నీ వాకిట అని చెప్పాడు ప్రభు. కన్ఫెస్ చేయలేదు, ప్రభు దగ్గర సరి చేసుకోలేదు. అందుకే దేవుడు హంతకుడిగా మారిపోయాడు కయ్యూను చివరికి. దేవుని సేవ చేయాలంటే మనస్సులో నీకు అనుభవం లేకుండా పిట్ట కొంచెం కోతకనమంటారు చూడండి. పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ, పెద్ద పెద్ద రభస చేసుకుంటూ, ఏదో ఆర్టిఫిషియల్గా, ఎమోషనల్గా ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చినట్టుగా ప్రవర్తించడం కాదు, కానీ అంతరంగంలో ఉన్న మాట, అంతరంగంలో నుంచి వచ్చే ఒక ప్రేమతో కూడిన మాట, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన ఒక మాట బండ గుండెలను బద్దలు కొడుతుంది. నా మాట అగ్ని వంటిది కాదా? బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా? కఠినమైన హృదయాలు కరిగించగలిగింది క్రీస్తు యొక్క సువార్త. చాలామందికి వచ్చే ఒక నిరుత్సాహం ఏంటంటే, నేను పనికిరాను, నేను సేవ చేయాలని ఉంది కానీ నేను ఎందుకు పనికి వస్తానన్నాడు ఒక ఆయన. నేను ఆయనతో ఏం చెప్పాను? నువ్వు ఎందుకన్నా పనికి వస్తావన్నాను. నేను ఎందుకు పనికి వస్తానన్నాడు, అందుకే పనికి వస్తాడు. నేను ఎందుకు పనికిరాన్నాడు, ఎన్నన్నా చేయొచ్చాడు. అర్థమైంది మీకు పాయింట్? అర్థం కదా? నేను ఇదే చేయగలంటే వాడు అదే చేస్తాడు, నేనేమి చేయలేనంటే వాడితో అన్నీ చేస్తాడు దేవుడు.
కాకినాడ వీధుల్లో తిరిగిన జైపాలు ఏమీ చేయలేనోడే, కానీ వాళ్ళు అన్నీ చేయగలను. నేను కంప్యూటర్ దగ్గర కూర్చొని ఎడిటింగ్ చేస్తా, ఏమైనా చేయగలను. అన్నీ చెప్పుకోవడం అవసరం లేదు, మళ్ళీ డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఏమైనా చెప్పండి, మీరు చేస్తా. అన్నం వండి పెట్టమంటారు చెప్పండి, చికెన్ చేయమంటారు చెప్పండి చేస్తాను, తొడమంటారు చెప్పండి తుడుస్తాను, నడవమంటారు చెప్పండి నడుస్తాను, ఎక్కమంటారు చెప్పండి ఎక్కుతాను. రాదు అనే మాట లేదు, నా డిక్షనరీలో తీసి పడేశాడు దేవుడు. రాదు అనేది ఏమన్నా ఉంటే నేను ఒక మాట అంటాను, నేర్చుకుంటాను, నేర్పించండి, నాకు నేర్పించండి, నేర్పించండి. నాకు రాని ఇంకా ఎన్నో ఉన్నాయి, నేర్పించు. దేవునికి అప్పగించుకోవాలి మనం, మనుషులకు కాదు అప్పగించుకునేది. దేవుడు ఏర్పరచుకోవాలి మనల్ని మనమే కాదు ఏర్పరచుకునేది. దేవుని చేత పంపబడిన వారు, తండ్రి చేత పంపబడ్డాడు కుమారుడిగా యేసు ప్రభు. నిన్ను నన్ను సర్వలోకానికి పంపాలని ఆశిస్తున్నాడు. ప్రభువా, నీ చిత్తములో, నీ ఉద్దేశములో నన్ను కూడా ఈ చిన్న సంఘములో వాడుకో అని ఈ రోజున ప్రభువుకు మనం అప్పగించుకుందాం. ప్రార్థన. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ సమయంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రేక్షకుల్ని చూడయ్యా. వీరందరినీ నువ్వు కోరుకున్నవారు, నువ్వు ఏర్పరచుకున్నవారు, నీ ప్రణాళికలో ఉన్నవారని నమ్ముతున్నామయ్యా. వారు ఎక్కడెక్కడున్నా సరే నీ సాక్షులుగా అక్కడక్కడ విరజిమ్ముకోవడానికి సహాయం చేయి. నిన్ను మహిమపరచడానికి సహాయం చేయి. నీ చేత అభిషేకించబడటకు సహాయం చేయి. పంపబడిన స్థలాల్లో ప్రత్యక్ష సాక్షులుగా నీ కొరకు నిలబడడానికి సహాయం చేయి. హాస్పిటల్స్లో రోగులు అలమటిస్తున్నారయ్యా. మారుమూల సందుల్లో, స్లమ్స్లో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక అలమటిస్తున్నారయ్యా. వారికి నీ ప్రేమను పంచే భాగ్యం మాకు దయచేయి. పంపబడిన వారు అటువంటి స్థలాలకు వెళ్ళి నీ అధికారముతో నీ నామాన్ని మహిమపరచడానికి సహాయం ఇచ్చాయి. లోకంలో మెప్పులు కొరకు కాక నీ ముందు నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నా యజమానుని సంతోషములో పాలిభాగస్తుడమని చెప్పినట్లు నీ యందు ఆనందించి నీవిచ్చే ప్రతిఫలాన్ని పొందడానికి మాకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.